शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम ఈశ్వరస్వరూపైన సభకి నమస్కారం. ఇది విశ్వామిత్రుని ఆస్పదము, ఇది కౌశికి అనంగ బరగిన ఇది అల్లది ఋష్యుశృంగుడను ముని రథము అనవుడు ధర్మతనయుడ మునికనియన్. మహానుభావుడైనటువంటి రోమశ మహర్షి ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెళ్ళినటువంటి వాడై ఆయనతో పలుకుతున్నాడు. ఇది విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం. ఇది విశ్వామిత్రుని యొక్క సోదరి అయినటువంటి సత్యవతీదేవి కౌశికి అనేటటువంటి పేరుతో ఏర్పడినటువంటి నది అని. విశ్వామిత్రుని యొక్క జీవితం చాలా అత్యద్భుతమైనటువంటి జీవితం. వాటి ప్రసంగంలోనే బహుశः విశ్వామిత్ర జననమునకు కారణమైనటువంటి విశేషం ఒకటి వస్తుంది. క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా అపారమైనటువంటి బ్రహ్మతేజస్సుని పొందినటువంటి వాడు, మహానుభావుడు, బ్రహ్మర్షి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని తీర్చిదిద్దినటువంటి గురువు, అంతటి మహానుభావుడు. ఆయన పేరు స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి, అంత గొప్పవాడు ఆయన. రామచంద్రమూర్తితో ఒకసారి చెప్పుకున్నాడు, సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది అని చెప్పాడు. నా సోదరి పేరు కౌశికి, ఆమె పేరు సత్యవతి. ఆమె కౌశికి అనబడేటటువంటి నదిగా ఏర్పడింది. ఆమె నా బావగారు, ఆమెకు భర్త అయినటువంటి రుచీకుడితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. ఆమె మహాపతివ్రత. దివ్యా పుణ్యోదక రమ్యా హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. ఆమె దివ్యమైనటువంటి పుణ్యమైనటువంటి ఉదకములు కలిగినటువంటి నదీస్వరూపాన్ని కూడా పొందింది. ఆమె హిమవంతముపాశ్రిత, హిమవత్పర్వతమును ఆశ్రయించి ప్రవహిస్తూ ఉంటుంది. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. మమ భగిని, నా యొక్క సోదరి అయినటువంటి ఆ సత్యవతీదేవి లోకస్య హితకామార్థం, లోకము యొక్క క్షేమమును కోరినదై ఒక నదీస్వరూపాన్ని పొందింది. తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిన్యాం రఘునందన. రఘునందన అంటే, ఓ రామ, నేను నా చెల్లెలైనటువంటి సత్యవతీదేవి పట్ల విశేషమైనటువంటి ప్రేమ కలిగిన వాడను. నేను నా చెల్లెలితో కలిసి ఉండాలని కోరుకుంటాను. అందుకే ఎప్పుడు హిమాలయ పర్వత ప్రాంతముల యందు కౌశికి అనబడేటటువంటి పేరుతో ప్రవహిస్తున్నటువంటి నదీస్వరూపమైనటువంటి నా చెల్లెలి పక్కనే, అంటే ఆ నది యొక్క ఒడ్డుని నేను నివసిస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక పెద్ద యాగం చేయడం కోసం సిద్ధాశ్రమానికి వచ్చాను.
అందుకని నిన్ను ఈ యాగాన్ని సంరక్షణ చెయ్యవలసిందిగా అభ్యర్థించాను అని రామచంద్రమూర్తితో చెప్తాడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుని యొక్క కుటుంబము అంత గొప్ప కుటుంబం. ఆ తల్లి కౌశికి అనబడేటటువంటి పేరుతో నదిగా ఏర్పడింది. రోమశ మహర్షి ఆ విశేషాన్ని చెప్తున్నారు. ఇది విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమం. ఇది విశ్వామిత్రుని యొక్క చెల్లెలైనటువంటి సత్యవతీదేవి కౌశికి అన్న పేరుతో ఏర్పడినటువంటి నది. రామ, దీని యందు స్నానం చేయి. అదిగో పక్కన ఉన్నటువంటి హ్రదమున్నదే సరోవరము, అది ఋష్యశృంగుడను ముని హ్రదము. ఋష్యశృంగుడు అనబడేటటువంటి ఒక మహాత్ముని పేరు మీద ఏర్పడినటువంటి హ్రదం కాబట్టి అందులో కూడా స్నానం చేయి అన్నాడు. అంటే ధర్మరాజు గారు ఆ ఋష్యశృంగుడెవరు, ఆయన పేరు మీదుగా ఈ సరోవరం ఎందుకు పిలవబడింది నాకు తెలియచేయవలసింది అని కోరాడు. ఎక్కడైనా ఆ జిజ్ఞాస కలిగిన వారికి మాత్రమే గురువు చెప్పాలి తప్ప ఆ జిజ్ఞాస లేని వారికి చెప్పకూడదు. అందుకే శిష్యుడు తనంత తానుగా ప్రయత్నపూర్వకంగా అడిగేటటువంటి ఉత్సాహం ఉన్నవాడో లేడో చూసి అలా అడిగేవాడైతేనే వివరంగా చెప్తారు, లేకపోతే సంక్షిప్తంగా చెప్పి అక్కడతో ముగిస్తారు. ఆ ఉత్సాహం ఉన్నవాడో లేడో చూడడానికి ముందు సంక్షిప్తంగా చెప్పాడు. కానీ ధర్మరాజు గారు వివరం అడిగాడు కాబట్టి పరమ సంతోషంతో రోమశ మహర్షి చెప్తున్నారు. కశ్యపుని యొక్క కుమారుడు విభాండకుడు. విభాండకుడు ఒక మహర్షి. ఆ విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగ మహర్షి. లోకంలో ఎందరో మహర్షులు ఉన్నారు, కానీ ఋష్యశృంగ మహర్షి ఒక్కని యొక్క స్థితి వేరు. ఆయనలా ఎవరు ఉండరు లోకంలో. అంత అసాధారణమైన స్థితిలో ఉద్భవించాడు, అంత అసాధారణమైన రీతిలో పెరిగి పెద్దవాడయ్యాడు. అసలు ఋష్యశృంగుని యొక్క విశేషాన్ని చెప్పడంలో నన్నయ్య గారు పరకాయ ప్రవేశమే చేశారా అనిపిస్తుంది. ఆ పద్యరచన చూస్తే అంత అద్భుతమైనటువంటి రచన చేసి తెలుగు జాతికి కానుకగా అందించారు మహానుభావుడు. ఆ కశ్యపుని కొడుకైనటువంటి విభాండకుడు ఎప్పుడూ కూడా బ్రహ్మతేజస్సుతో వర్ధిల్లుతూ ఆయన తపస్సు చేస్తుండేవాడు. అటువంటి విభాండకుడు ఒక రోజున స్నానం చెయ్యడం కోసమని వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తూ ఉండగా ఊర్వశి కనపడింది. ఇవి రెండు పరస్పర విరుద్ధాంశములు, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అన్నీ వేదికల మీద బాగా వివరంగా చెప్పడం కుదిరేటటువంటి విషయాలు కావు. సూక్ష్మంగా కొన్ని మీరు నేను చెప్పిన మాటను పట్టుకోవలసి ఉంటుంది అంతే. స్నానము చల్లటి నీటి స్నానం, అందున పవిత్రమైనటువంటి నదీ స్నానము కామమునకు వ్యతిరేకమైనది. అటువంటిది శిరస ఒక పవిత్రమైన నదిలోనో సరస్సులోనో చల్లటి నీటి స్నానం చేస్తూ కామ ప్రచోదనాన్ని పొందడం అనేటటువంటిది తత్ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి విశేషం. మరి విభాండకుని అలా ఎందుకు సంభవమైంది అంటే, నేను మీతో తరచుగా ప్రస్తావిస్తున్నాను ఆ విషయాన్ని. ఒక మహాపురుష జననము సంభవము కావాలి అనుకున్నప్పుడు పరదేవత అటువంటి క్రీడ చేస్తుంది. ఆవిడ మహాత్ములకు కూడా కామాన్ని కల్పిస్తుంది. ఎందుచేత అంటే వారి తేజస్సు వలన తప్ప వేరొక మహాపురుషుడు సంభవించడం కుదరదు. అటువంటి మహాపురుషుడి తేజస్సుని పట్టుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. దానికి మళ్ళీ కారణజన్ములైన వాళ్ళు ఉండాలి. అందుకే చాలా దూరదృష్టితో అమ్మవారు అలా పట్టుకోవడానికి వీలైనటువంటి ఉపాధి కలిగినటువంటి వ్యక్తులను కూడా, జీవులను ఆవిడ సృష్టి చేస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. ఇందులో ఆయన స్నానం చేస్తుంటే ఆయనకి ఊర్వశి కనపడింది. సాధారణంగా చాలా చోట్ల మహాపురుష జననానికి ఊర్వశి కారణం అవుతూ ఉంటుంది. ఎందుకు ఊర్వశి కారణం అవుతుందో కూడా నేను మీతో మనవి చేశా. ఎంతోమంది అప్సరసలు నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా వచ్చి ఆయన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయడం కోసం నృత్యం చేశారు. ఆయన ఏం చేశారంటే తొడ మీద ఒక 2-3 మాటలు చరిచారు. ఆ తొడలోంచి ఒక అప్సరస పైకి వచ్చింది. ఆమె పేరు ఊర్వశి. ఊరువుల నుండి వచ్చింది కాబట్టి ఊర్వశి. ఆమె అందచందాలు చూసి మిగిలిన అప్సరసలు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే నిజానికి అందము కానీ ఆనందము కానీ మనలో ఉంటుంది తప్ప బయట ఉండదు అని చెప్పడానికి ఆయన తొడలోంచే ఉద్భవించింది ఊర్వశి. ఆ ఊర్వశి మహాపురుష జనన మనకు కారణమవుతూ ఉంటుంది. నిన్న మీరు విన్నారు అగస్త్య మహర్షి యొక్క, ఆ తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క జనన మనకు ఊర్వశియే కారణం. అలాగే
ఇక్కడ కూడా ఆయన ఊర్వశిని చూశాడు విభాండకుడు స్నానం చేస్తూ. ఆయన యొక్క తేజస్సు స్ఖలనమై ఆయన స్నానం చేస్తున్నటువంటి నదీ జలముల ఎందు పడిపోయింది. ఆయన స్నానం చేసి బయటికి వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నదీ ప్రవాహమునందు వెళ్ళిపోతున్నటువంటి ఆ తేజస్సుని, వీర్యాన్ని ఒక ఆడ దుప్పి, ఒక మృగి తాగింది. ఆ నీటిని దాహంతో తాగితే వీర్యం కూడా దాని కడుపులోకి వెళ్ళింది. వెళ్ళి ఆ లోపల ఒక పిల్లవాడు పెరిగాడు. ఆ పిల్లవాడు నా కొడుకే అన్న విషయాన్ని తన దివ్య దృష్టి చేత విభాండకుడు తెలుసుకున్నాడు. ఈ విషయాలు నన్నయ్య గారి భారతంలో ఉన్నవి కావు. నేను ఇతర పురాణాల్లోంచి కూడా కొన్ని సంకలనం చేస్తున్నాను, చేసి చెప్తున్నాను ఒక సమగ్రత కోసమని అలా ఆవిష్కరిస్తున్నాను. ఇందాక నేను చెప్పిన శ్లోకాలు కూడా భారతంలో కావు, కౌశికీ నదికి సంబంధించినవి, రామాయణం బాలకాండలోవి. నేను ఒక సమగ్రత కోసం కలిపాను అంతే వాటిని. కాబట్టి ఇప్పుడు ఆ విభాండకుడు గమనించాడు, ఈ దుప్పికి పుడుతున్నటువంటి పిల్లవాడు నా కొడుకే అని గమనించాడు. అసలు ఒక దుప్పి తాగి గర్భాన్ని పొందడం ఎలా సంభవం అవుతుంది? అలా సంభవం కాదు. అసలు సాధారణమైన స్త్రీకే విభాండకుడి తేజస్సు పట్టడం కష్టమైతే ఒక దుప్పి ఎలా పట్టుకోగలుగుతుంది? మరి దానికి ఏ తపస్సు ఉంది? నా క్షేత్రానికి ఆ యోగ్యత వస్తుంది అంటే దాని వెనక మళ్ళీ ఏదో కారణం ఉండాలి. మళ్ళీ మీరు ఇతర పురాణాలని, బ్రహ్మవైవర్తము, బ్రహ్మపురాణము మొదలైన వాటిని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. చిత్రరథ అని ఒక అప్సరస, ఆమె ఒకప్పుడు ఇంద్రుడి సభలో నాట్యం చేస్తోంది. నాట్యం చేసేటటువంటి సమయంలో ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు సభని కానీ సభాధ్యక్షుణ్ణి కానీ, అంటే సాధారణంగా సభ ప్రీతి కొరకు నృత్యం చేస్తారు, కాదు ఎవరో ఒక్క చక్రవర్తి ప్రీతి కొరకు నృత్యం జరుగుతుంటే ఆయన వంక చూస్తూ చేస్తారు. అదే సమయంలో కొన్ని ఆడదుప్పులు, జింకలు, లేళ్ళు మొదలైనవి అటుగా వచ్చాయి, ఆ సభాభవనం పక్కన తిరుగుతున్నాయి. ఎందుకో ఆవిడ దృష్టిని ఆకర్షించేవి. ఆవిడ ఇంద్రుడి వంక చూడడం మానేసి ఆ దుప్పుల వంక చూస్తూ నృత్యం చేసింది. ఇంద్రుడికి కోపం వచ్చింది, నువ్వు సభా సంప్రదాయాన్ని భంగం చేశావు. నృత్యం చేసేటప్పుడు ఎవరిని చూస్తూ చేయాలో వాళ్ళని కాకుండా నీ మనసు దేనికి రంజిల్లిందో అటు చూసావు, అటు చూస్తూ ఇటు నృత్యం చేశావు. కాబట్టి సమగ్రత పోయింది. కాబట్టి దేని యందు మనసు పెట్టి నువ్వు సభా సంప్రదాయాన్ని ఉల్లంఘన చేశావో, ఆ కళకి అగౌరవం చేశావో, ఆ ప్రాణిగానే నువ్వు జన్మించు అన్నాడు. నీకు మోహం తీరిపోతుంది అన్నాడు. ఆమె ఆయన కాళ్ళ మీద పడింది. నిజమే, నేను చూసిన మాట వాస్తవమే, కానీ నేను దుప్పిగా వెళ్ళడానికి ఇబ్బంది కదా, ఏ బాణం చేతనో చచ్చిపోవాలి అంటే ఆయన అన్నాడు, కాదు, నువ్వు ఒక కారణ జన్ముడికి జన్మనిస్తావు. నువ్వు వెళ్ళినటువంటి కారణం చేత విభాండకుని యొక్క తేజస్సును నువ్వు స్వీకరిస్తావు. ఎందుకని? విభాండకుని యొక్క తేజస్సు అంటే సామాన్యం కాదు. ఒక మహాపురుష జననమునకు అటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, అటువంటి బ్రహ్మ తేజస్సు ఉన్నవారు, నిరంతరము బ్రహ్మమునందు రమించగలిగినటువంటి వాళ్ళే ఉండాలి. అందుకే ఆయన పేరే విభాండకుడు. భాండం అంటే శరీరం, విభాండకుడు ఈ శరీరమునందు భ్రాంతి లేనివాడు, నిరంతరము ఆత్మనందు రమించేవాడు. ఆత్మగా రమించేవాడికి కామప్రచోదనం ఏమిటి? ఆయనకి స్నానం చేస్తుంటే ప్రచోదనం అవ్వడం ఏమిటి? ఊర్వశిని చూసి ఆయనకి రేతస్ఖలనం అవ్వడం ఏమిటి? అంటే ఒక మహాపురుష జననములకు కావలసిన ప్రాతిపదికని పరదేవత వేస్తోంది అని గుర్తు. అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప ఎన్నో కార్యములు సమకూడవు. పుట్టాడు కనుకనే ఇవాళ శృంగేరి పీఠం వచ్చింది. శృంగేరి పీఠం వచ్చింది కాబట్టే శంకరాచార్యుల వారు, విద్యారణ్య స్వామి, చంద్రశేఖర భారతి, ఉగ్ర నృసింహ భారతి, సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి, భారతీతీర్థ మహాస్వామి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఇటువంటి ఎందరో మహాత్ములైనటువంటి పీఠాధిపతుల ఆ పీఠాన్ని అధిరోహించి జాతికంతటికీ మార్గదర్శకులు కాగలిగారు. అంతటి మహాపురుషుడు యుగాలు దాటిపోయినా ఆయన తపశ్శక్తి నిలబడింది. అంతటి మహానుభావుడు పుట్టాలి అంటే విభాండకునికి కామప్రచోదనం జరిగి తీరాలి. అది అమ్మవారి సంకల్పం. అందుకే మన్మధుడు ఆమెకి వశవర్తి అయి ఉంటాడు. ఆ తల్లి నువ్వు ఫలానా వారి మీదకి బాణం వెయ్యి అంటుంది. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం
స్మరూపిత్వా నత్వా రతి నయన లేహ్యేన వపుషా అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. మునీనామప్యంత ప్రభవతి మోహాయ వహతాం అంటారు. అమ్మా, నువ్వు మన్మధుణ్ణి బతికించావు. ఆ మన్మధుడు వేసిన బాణముల వలన మహర్షుల యొక్క మనసులు కూడా కలతపడుతున్నాయంటారు. అంటే ఎందుకు మరి అప్పుడు అమ్మవారిని నింద చేసినట్లు కాదా? అది మన్మధుణ్ణి బతికించడం వల్ల మహర్షులు పాడవుతున్నారంటే కాదు. అమ్మా, నువ్వు మన్మధుణ్ణి బతికించావు కాబట్టే మన్మధుడు బాణములు వేస్తే మహాత్ములైన వారి యొక్క మనసు కదులుతోంది కాబట్టే, కదిలిన కారణం చేత వారి యొక్క తేజస్సు స్ఖలనమవుతోంది కాబట్టే ఆ తేజస్సు వలన వేరొక మహాత్ముడు ఉద్భవించి లోకాన్ని నడిపించడానికి మార్గం దొరుకుతోంది. అందుచేత ఆమె దుప్పిగా వచ్చింది. ఆమె దుప్పిగా వచ్చింది శాప విమోచనం అవ్వాలి అంటే ఆమె విభాండకుని యొక్క తేజస్సుని స్వీకరించి కుమారుణ్ణి కనాలి. అందుకని ఆమె ఈ నదిలో ప్రవాహంలో వెళ్ళిపోతున్నటువంటి నీటితో కూడుకున్నటువంటి తేజస్సుని తాగినదై ఆమె కడుపులో కొడుకు పెరిగాడు. అందుకని ప్రకృతి విరుద్ధంగా జరిగి ఆ తేజస్సు నుండి ఒక కుమారుడు ఉద్భవించాడు. సురూపగుణ సుందరి ఊర్వశీను లతాంగి తద్దర్శన గోచర యగుడు నపుడు రేతస్కలనంబం మునికి నయ్యే కామకృతమునన్. అంతటి మహానుభావుడికి స్ఖలనమైనటువంటి రేతస్సు దుప్పిలోనికి చేరి వేరొక మహాత్ముడు ఉద్భవించాడు. ఆయన పేరు ఋష్యశృంగుడు అని పెట్టారు. ఆయనకి అమ్మ పోలిక ఉంది, నాన్న పోలిక ఉంది. నాన్నలా మహాతేజోమూర్తి. అమ్మ పోలిక, ఆయనకు ఒక కొమ్ము ఉంది, అది నొసటన ఇక్కడ ఉండేది ఆ కొమ్ము ఆయనకి. ఆయన దుప్పిలా ఒక కొమ్ముతో పుట్టాడు. విభాండకుడు దివ్య దృష్టి చేత గమనించాడు, వాడు నా కుమారుడే, మహాతేజోమూర్తి, కారణజన్ముడై జన్మించాడు అని తెలుసుకున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఒక ఘోరారణ్యంలో ఆయన ఆశ్రమం ఉండేది. దర్భలు తేవడానికి కానీ పళ్ళు తేవడానికి కానీ ఎప్పుడూ ఋష్యశృంగుడు వెళ్ళేవాడు కాదు. ఋష్యశృంగుని యొక్క జీవితం ఏమిటి అంటే వైదిక కర్మ, కాలము, ఈ రెండే. సూర్యోదయం ఇంకా అవబోతోంది, లేచి సంధ్యావందనాలు, జపం మొదలైనవి. ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి అగ్నికార్యం, కూర్చుని వేదం చదువుకోవడం. అతని తండ్రి తప్ప వేరొక ప్రాణి అతనికి తెలియదు. ప్రత్యేకించి మనుష్యులన్న వాళ్ళు ఆయనకి తెలియదు. ఆయనకి ఈ లోకంలో ఆడవాళ్ళు ఉంటారని, మగవాళ్ళు ఉంటారని ఆయనకి తెలియదు. ఎందుకని అంటే ఆయన తల్లి ప్రేమ తెలియదు. ఆయన కనీసం తల్లి దగ్గర పెరిగిన వాడు కాదు, అంతటి కారణజన్ముడు. ఒక దుప్పికి జన్మించాడు. ఆ దుప్పి మహాత్ముణ్ణి కనగానే శాప విమోచనమని ఇంద్రుడు అన్నాడు కనుక ఋష్యశృంగుడు పుట్టగానే ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది. తండ్రి తీసుకొచ్చాడు, పెంచాడు. ఆయనకి తెలిసున్నది వేదనాదం, ఆయనకి తెలిసున్నది అగ్నికార్యం, ఆయనకి తెలిసున్నది వేద పఠనం, ఆయనకి తెలిసున్నది దేవతార్చన, ఆయనకి తెలిసున్నది తండ్రి ఒక్కడే, అంతే. అలాగే పెరిగి పెద్దవాడైపోయాడు. యుక్త వయస్సులోకి వచ్చేసాడంటే బహుశः అసలు లోకం గురించి తెలియకుండా ఒక్క భగవంతుడు, తండ్రి, వేదం తప్ప వేరొకటి తెలియకుండా పెరిగినటువంటి మహాత్ముడు ఋష్యశృంగుడు. ఒక పక్క ఋష్యశృంగుని యొక్క జీవితం అలా ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి అంగరాజ్యమునందు క్షామము సంభవించింది. క్షామం అంటే వర్షాలు పడకపోవడం. వర్షాలు పడని కారణం చేత ఎక్కడ పంటలు లేవు. పంటలు లేని కారణం చేత జనులకు అన్నము లేదు, పశువులకు గ్రాసము లేదు. ఆయన వెంటనే ఆ అంగరాజు బ్రాహ్మణుల్ని పిలిచాడు కొంతమందిని. ఏమయ్యా, ఎందుచేత వానలు పట్టలేదు, ఎందుకు క్షామం వచ్చిందని అడిగాడు. వాళ్ళన్నారు, కడు దర్పితుడని నిన్ను విడిచిరి బ్రాహ్మణులు, వారు విడుచుడ అమరుల్ విడిచిరి, దానన వర్షము దడసే భవద్దేశమునకు ధరణీనాథ. నువ్వు అహంకారంతో బ్రాహ్మణుల్ని అధిక్షేపించావు. వాళ్ళు వెళ్ళిపోయారు నీ సామ్రాజ్యంలోంచి. ఏదో కొద్దిమంది మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు, వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు వెళ్ళిపోతే దేవతలు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు ఎప్పుడూ వేదమంత్రాలు చదువుతూ, అగ్నికార్యం చేస్తూ, దేవతార్చన చేస్తూ ఉండేటటువంటి వారు. అటువంటి వారందరూ వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యంలో మేమెందుకు? అందుకని దేవతలు కూడా వెళ్ళిపోయారు.
దేవతలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి దేవతలు ప్రీతి చెందని రాజ్యంలో సంతోషం ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని సమస్త సంతోషములకు కారణము వర్షం. ఆ వర్షం ఉంటే కదూ దాహం తీరడం, వర్షం ఉంటే కదూ నీరు ప్రవహించడం, నీరు ప్రవహిస్తే కదూ సంధ్యావందనం ధర్మం నిలబడడం. అందుకని ఎవరికీ సంతోషం లేదు, వానలు పట్టలేదు. ఇది ప్రధానమైన కారణం. మరి ఎలా వర్షం పడుతుంది? నా వలన దోషం జరిగింది, నేను క్షంతవ్యుడను, నా తప్పు తెలుసుకున్నాను, మీరు నాకు మార్గం చెప్పండి. ఇప్పుడు ఇంకా బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసిన తరువాత వాళ్ళు చేసిన క్రతువుల వలన ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షధారల చేత నదులు బాగా నిండి ప్రవహిస్తే అప్పుడు ఆ ప్రవాహములలో ఉన్నటువంటి జలాల్ని మనుష్యులు తాగి పంటలు పండి పంటలు తిని ఆ తర్వాత గ్రాసాన్ని పశువులు తిని ఇవన్నీ వర్ధిల్లేటటువంటి అవకాశం లేదు. ఉత్తరక్షణం వానబడాలి. నా తప్పు తెలుసుకుని క్షమార్పణ అడుగుతున్నాను, కానీ దీనికి ఒక మార్గం చెప్పండి, ఎలా పడుతుంది వర్షం అని అడిగాడు. అడిగితే బ్రాహ్మణులు అన్నారు, శాంతుడు ఋష్యశృంగుడను సన్ముని ఉన్న ఎడన్ ధరిత్రికిన్ సంతత వర్షంబగు భృశంబుగా అట్టి వరంబు తొల్లి వృత్రాంతకు చే దయంబడసె అమ్ముని కావున ఋష్యశృంగు వేదాంతు సువేది రాబనుపు అంగమహేశ్వర నీదు నేర్పునను. వెంటనే వర్షం పడాలి అంటే పరమధార్మికుడు పరమ వేదాంతి అయినటువంటి వాడు భగవంతుని యందు నిరంతరము మనసు రమించేటటువంటి ఒక యోగి పురుషుడు ఈ రాజ్యంలో కాలు పెట్టాలి. ఈ రాజ్యానికి ఆయన వస్తే అంతటి మహాత్ముడు వచ్చాడు కనుక వర్షాలు పడతాయి. అంటే ఇంత తప్పు చేసిన చోటుని కూడా దిద్దగలిగినది ఏది అంటే మహాత్ముల యొక్క పాదధూళి, మహాత్ముల యొక్క పాద స్పర్శ అంత గొప్పది. కాబట్టి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వంశం విశేషంగా వర్ధిల్లుతుంటుంది. అంత వర్ధిల్లడానికి కారణం తెలిసో తెలియకో ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడికి వాళ్ళు చేసినటువంటి ఉపకారం, అటువంటి మహాత్ముడికి ఇచ్చినటువంటి ఆతిథ్యం, అది విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీళ్లు పొయ్యడం అన్నది పొయ్యొచ్చు, వర్షం పడడం అన్నది పడచ్చు. వర్షం పడితే జిల్లేడు చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే బ్రహ్మదండి ముళ్ళు కలిగినటువంటి చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే మారేడు చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే కదంబ వృక్షం పెరుగుతుంది. కదంబ వృక్షం పెరగడానికి మారేడు చెట్టు పెరగడానికి బ్రహ్మదండి ముళ్ళ డొంక పెరగడానికి తేడా లేదు. దానం అన్ని వేళలా చేస్తారు, కానీ దానం పట్టేటటువంటి వాడు మాత్రం పరమ భగవద్భక్తుడైనటువంటి వాడు దొరకడం. ఎందుకో తెలుసా? ఆయన నిరపేక్షతో ఉంటాడు, ఆయనకి అపేక్షించి పొందాలన్న కోరిక ఉండదు. భీష్ముడు అడిగినప్పుడు ఆయనకి పులస్త్యుడు చెప్పినటువంటి జవాబు మీరు విన్నారు. తక్కువ తింటుండేవాడు, ఇంద్రియముల యందు ఇంద్రియ సుఖముల యందు పెద్ద లంపటం లేనివాడు, ప్రతిగ్రహాన్ని ప్రతిఫలాన్ని అపేక్షించకుండా భగవద్భక్తితో తిరిగేటటువంటి వాడు మన దగ్గర ఒక వస్తువు పుచ్చుకోవడానికి ఎన్నడూ లభ్యం కాడు ప్రపంచంలో. అది చాలా చాలా కష్టం. ఎందుచేత అంటే ఆ అవసరం ఏముంది? అందుకని ఆయన అలా పుచ్చుకునేవాడు కాడు, నాకేం లేదు అని గడిపేస్తుంటాడు. అలాంటి వాడు ఏ కారణం చేతనైనా ఒక వస్తువుని పుచ్చుకున్నాడు అనుకోండి, ఒక సామాన్యుడు పుచ్చుకున్న దానికి ఒక మహాత్ముడు పుచ్చుకున్న దానికి ఒకేలా ఉండదు ఫలితం. ఆ ఫలితం కొన్ని కోట్ల కోట్ల రెట్లు మారిపోతుంది, అంత మారుతుంది. ఒక సామాన్యుడు అతిథిగా దొరికి అన్నం తినడం మంచిదే, తక్కువని అనడానికి వీల్లేదు. కానీ ఒక మహాత్ముడు అన్నం తిన్నాడు అనుకోండి, ఆయన ప్రాణములు నిలబడ్డాయనుకోండి, ఆయన తిన్న అన్నం ఉత్తినే పోదు. ఎందుకు పోదు? ఆయన ఆ అన్నంతో నిలబెట్టుకున్నటువంటి ప్రాణశక్తిని భగవత్ సంబంధమైన విషయం గురించి ధ్యానం చేయడానికి ఉపయోగిస్తాడు. ఆయన తిన్న అన్నంలో ఉన్న శక్తిని 10 మందికి మంచి మాట చెప్పడానికి ఉపయోగిస్తాడు. కొంతమంది జీవితాలు మారడానికి ఆ మాట కారణమైతే ఆ మాట కంఠంలోంచి పెగలడానికి ఆయన తిన్న అన్నంలోని శక్తి కారణమైంది. ఇప్పుడు ఆయన వలన జరిగినటువంటి పుణ్యం అంతట్లోనూ 6వ వంతు నీ ఖాతాలో పడుతుంది. మహాత్ముడు తినడానికి దొరకడం అంత తేలిక? తిని ఆయన కాదు అదృష్టవంతుడు, తినడానికి ఆయన దొరకడం నీ అదృష్టం.
అది అన్ని వేళలా దొరికేది కాదు, ఈశ్వరానుగ్రహం కలిగితే దొరుకుతాడు అలాంటి వాడు. కాబట్టి మహాత్ముల యొక్క పాద ధూళికి, వాళ్ళ స్పర్శకి, వాళ్ళ పదఘట్టనకి, వాళ్ళ ఆగమనానికి అంత శక్తి ఉంటుంది. వాళ్ళు వచ్చినంత మాత్రం చేత దేవతలందరూ మళ్ళీ ప్రీతి చెందుతారు. ఉత్తరక్షణం దేవతలు ప్రీతి చెందితే వాళ్ళకు లక్షణం ఉంటుంది, నీకు ఏది లేదో దాన్ని ఇచ్చేస్తారు వాళ్ళు ప్రీతి చెందగానే వాళ్ళు ఆ పని చేస్తారు. కాబట్టి దేవతలు ఏం చేస్తారు, అప్రీతి చేత వాన కురిపించడం మానేశారు. ఇప్పుడు ఋష్యశృంగుడు వస్తే ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. ఇది ఇంద్రుడు ఆయనకి ఇచ్చిన వరం కూడా. వృత్రాసుర సంహారం చేసినటువంటి ఇంద్రుడు ఋష్యశృంగుడికి ఇచ్చిన వరం, నువ్వు ఎక్కడుంటే అక్కడ వానలు పడతాయి. మీకు విచిత్రం ఏమిటో తెలుసా, అప్పుడు కాదు, ఋష్యశృంగుడు ఎక్కడ ఉండేవాడో అక్కడ ఇప్పటికీ వానలు పడుతుంటాయి. ఇప్పటికీ పడతాయి వానలు. ఎక్కడ ఉండేవాడు ఋష్యశృంగుడు? శృంగేరి పీఠం ఉన్న చోట ఉండేవాడు. అందుకే శృంగేరి పీఠ సమీప ప్రాంతాలన్నిటా కూడా వాన పడకపోవడం అన్నది ఉండదు. సతత హరిత అరణ్యములు. మీరు చూస్తే అరణ్యాల వంక ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు శృంగేరి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి అరణ్య మార్గం దాటుతుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతంత గొప్ప గొప్ప చెట్లు, ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ తుంగా నది చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. అంతటి మహాపురుషుడు ఋష్యశృంగుడు. అంటే ఆయన అక్కడ ఉండి వెళ్ళిపోయిన కారణం చేత ఎప్పటివాడు, ఎప్పటో త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం, ఇప్పటికీ అక్కడ ఆ శక్తి ఉంది. శంకర భగవత్పాదులు ఆయన తిరుగాడని ప్రదేశం లేదు. మహాత్ములు నిజంగా ఎలా నడిచారో ఎలా వెళ్ళారో అని ఆశ్చర్యం వేస్తుంది. అందున చిత్రం ఏమిటంటే, సరస్వతీదేవి ఈ లోకంలో అవతరించింది ఉభయ భారతి అన్న పేరుతో. బ్రహ్మగారు మండనమిశ్రుడు అన్న పేరుతో అవతరించాడు. ఆ మండనమిశ్రుడు ఉభయ భారతి దంపతులుగా ఉన్నారు, బ్రహ్మగారు సరస్వతి కనుక. శంకర భగవత్పాదులు ఆ మండనమిశ్రుడితో వాదన కొరకు యోగశక్తితో వెళ్ళి చూరులోంచి కిందకి దిగారు. మండనమిశ్రుడు తద్దినం పెడుతున్నాడు. ఇద్దరి మధ్య తర్వాత వాదం జరిగింది. ఉభయ భారతీయే సాక్షిగా ఉంది. ఓడిపోయాడు మండనమిశ్రుడు శంకరుల చేతిలో. ఓడిపోయి సన్యసించాడు. భర్త సన్యసించేశాడు. ఇంకా నాకు ఈ లోకంతో ఏం పని, అందుకని నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతానని ఉభయ భారతి సరస్వతీదేవి కనుక వెళ్ళిపోతోంది. అది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం. శంకరులు చేసిన మహోపకారం లాంటి ఉపకారం చేసిన వారు వేరొకరు లేరు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని, నువ్వు వెళ్ళిపోతే ఈ జాతిలో, ఈ దేశంలో మహాత్ములు ఎలా పుడతారు మళ్ళీ? కాబట్టి నిన్ను సేవించి నీ అనుగ్రహాన్ని పొంది మహాత్ములు జనించాలి కనుక నిన్ను ఇక్కడే ఉంచుతున్నానని వనదుర్గ మంత్రములతో కట్టారు. వనదుర్గాస్వరూపం అంటే మాటలు కాదు. అసలు వనదుర్గకి సంబంధించినటువంటి హోమం ఎప్పుడైనా మీరు చూశారో లేదో నాకు తెలియదు. వనదుర్గ హోమం జరిగేటప్పుడు కొన్ని మంత్రాలు